పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో భారీగా జమ అయిన నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు కేంద్రం మరో అవకాశం ఇవ్వనుంది. ఇటీవలే లోక్సభ ఆమోదించిన ఆదాయపు పన్ను చట్ట సవరణ మేరకు 50% పన్ను సర్చార్జ్ చెల్లించి బ్యాంకుల్లోని నల్లధనాన్ని తెల్లగా మార్చుకునే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన PMJKY పథకాన్ని ఈ వారంలోనే కేంద్రం నోటిఫై చేయనుంది. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో తమ నల్లధనాన్ని వెల్లడించకుండా బ్యాంకుల్లో భారీ మొత్తం జమ చేసి తప్పించుకోవాలని భావించిన నల్ల కుబేరుల నుంచి ముక్కుపిండి పన్ను వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు రూపొందించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన PMJKY పథకాన్ని ఈ వారంలోనే నోటిఫై చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద బ్యాంకుల్లో జమ చేసిన లెక్కచూపని నగదును వెల్లడించి 50% పన్ను సర్చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకుల్లో జమ చేసిన మొత్తంలో 4వ వంతును 4 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా అలాగే ఉంచాల్సి ఉంటుంది. ఇటీవలే లోక్సభ ఆమోదించిన ఆదాయ పన్ను చట్ట సవరణ 2016 ప్రకారం కేంద్ర రెవెన్యూ విభాగం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన PMJKY పథకాన్ని నోటిఫై చేయనుంది. ఎలా తమ నల్ల డబ్బును తెల్లగా మార్చుకోవచ్చో, ఎన్ని వాయిదాల్లో పన్ను కట్టాలో, చివరి తేదీ ఎప్పుడో నోటిఫికేషన్లో సవివరంగా పేర్కొననున్నారు. రాజ్యసభ ఆమోదం అవసరం లేకుండా ఇటీవలే ద్రవ్య బిల్లుగా ఆదాయ పన్ను సవరణ చట్టానికి కేంద్రం లోక్సభ ఆమోదముద్ర వేయించుకుంది. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లును లోక్సభ ఆమోదించి పంపిన 14 రోజుల్లో రాజ్యసభ తిప్పి పంపాలి. ఆ సమయం ఈ నెల 14తో పూర్తి కానుంది. తర్వాత బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపి అనంతరం నోటిఫై చేస్తారు. నూతన పథకం ప్రకారం నగదు ఎక్కడి నుంచి వచ్చిందో అడగరు. పన్నులు, ఇతర సివిల్ చట్టాల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ విదేశీ మారక ద్రవ్య నియంత్రణ వంటి చట్టాల నుంచి మాత్రం నల్ల కుబేరులకు ఎలాంటి మినహాయింపు లభించదు.